ఒకటి టీ20 ప్రపంచ కప్ 2024 భారత్ ట్రోఫీని ఎత్తివేసింది. భారతదేశం 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 2007 తర్వాత రెండోసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024ను భారత్ ఎత్తివేసింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 11 సంవత్సరాల ట్రోఫీ కరువును భారత్ ముగించింది. ఈ విజయం భారత్కు రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్గా నిలిచింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 169/8కి చేరుకోగలిగింది. భారత్ 176/7 ఛేదించింది. టీ20 ప్రపంచ కప్ 2024 భారత్ ట్రోఫీని ఎత్తేసింది. అంతకుముందు జూన్ 29న బ్రిడ్జ్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ 76, అక్షర్ పటేల్ 47 ప్రారంభ తుఫానును ఎదుర్కొని భారత్ను పోటీ స్కోరుకు నెట్టారు. టీ20 ప్రపంచ కప్ 2024 విజేతలందరి జాబితా ఇక్కడ ఉంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ, భారత్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ జస్ప్రీత్ బుమ్రా, భారతదేశం. ఇంతలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ టోర్నమెంట్ను అత్యధిక పరుగులతో ముగించాడు. 8 ఇన్నింగ్స్లలో 124 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 281. రోహిత్ శర్మ 156.70 స్ట్రైక్ రేట్తో 257 పరుగులతో జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఫజల్ హాక్ ఫరూఖీ అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్తో పాటు భారత ఆటగాడు అర్ష్దీప్ సింగ్ 17 వికెట్లు తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక బాంబు పేల్చాడు. అది క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 33 ఏళ్ల బ్యాటింగ్ మాస్ట్రో టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆట యొక్క చిన్న ఫార్మాట్లో మెరుస్తున్న కెరీర్కు ముగింపు పలికాడు. ఫైనల్లో తన అద్భుతమైన ఆట తీరుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీని అందుకున్న కొద్ది క్షణాల తర్వాత కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతని ప్రకటన సమయం భారతదేశ విజయ వేడుకలకు చేదు రుచిని జోడించింది. అభిమానులు ఆనందం మరియు విచారం యొక్క మిశ్రమ భావోద్వేగాలతో పట్టుకున్నారు. విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్స్ నుండి వైదొలగాలని తీసుకున్న నిర్ణయం తరువాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ అతను కూడా ఫార్మాట్లో తన చివరి మ్యాచ్ ఆడినట్లు వెల్లడించాడు. స్టార్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ విజయం సాధించిన తర్వాత టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో గొప్పగా నమస్కరిస్తూ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు రవీంద్ర జడేజా నిష్క్రమించాడు. 2. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణం. ఒక చారిత్రాత్మక రోజున సంకీర్ణ ప్రభుత్వానికి అధినేతగా అపూర్వమైన 3వసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుండి అనేకమంది నాయకుల చేరికకు సాక్షిగా నిలిచింది. దాని మిత్రపక్షాలకు ప్రతిఫలమివ్వడంలో బీజేపీ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మోదీ అద్భుత విజయం. 73 ఏళ్ల వయసులో 1952, 1957 మరియు 1962లో వరుసగా 3 సాధారణ ఎన్నికల్లో గెలిచిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఘనతను మోదీ సమం చేశారు. ఈ విజయం మోదీకి ఉన్న శాశ్వత ప్రజాదరణను మరియు దేశ రాజకీయ దృశ్యంలో ఆయన పార్టీ ఆధిపత్యాన్ని నొక్కి చెబుతుంది. క్యాబినెట్ కంపోజిషన్, బ్యాలెన్సింగ్ అనుభవం మరియు మిత్రపక్షాలు. మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా,
నితిన్ గడ్కరీలతో సహా పలువురు సీనియర్ నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మలా సీతారామన్ వంటి అనుభవజ్ఞులైన నాయకులు కూడా తమ స్థానాలను నిలుపుకున్నారు. కీలకమైన పోర్ట్ఫోలియోలలో కొనసాగింపు మరియు అనుభవాన్ని నిర్ధారించారు. వ్యూహాత్మక చర్యలో కూటమి విజయానికి వారి సహకారాన్ని గుర్తిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన పలువురు ఎంపీలను మోదీ చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు గాను 21 స్థానాల్లో ఎన్డీఏ ఆకట్టుకునేలా గెలిచిన తెలుగుదేశం పార్టీ, టీడీపీ మరియు బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. ఇతర ముఖ్యమైన చేరికలు టీడీపీ నుండి రామ్మోహన్ నాయుడు మరియు పెమ్మసాని చంద్రశేఖర్, జేడీఎస్ నుండి హెచ్డి కుమారస్వామి మరియు బీజేపీ నుండి సర్బానంద సోనోవాల్. ఎన్డీఏ ఎన్నికల పనితీరు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 286 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే బీజేపీ వ్యక్తిగతంగా 240 సీట్లు 272 మెజారిటీ మార్కుకు తగ్గాయి. ఇది 2019లో 303 సీట్లు మరియు 2014లో 282 సీట్లు సాధించిన మునుపటి పనితీరు కంటే తగ్గుదలని సూచిస్తుంది. ప్రమాణ స్వీకారోత్సవంలో అంతర్జాతీయ హాజరు. భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రపంచ స్థాయిని ప్రతిబింబిస్తూ దక్షిణాసియా మరియు హిందూ మహాసముద్ర ప్రాంతాలలోని 7 దేశాలకు చెందిన నాయకులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని తమ ఉనికితో అలంకరించారు. వారి హాజరు ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేయడం మరియు ఈ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మోడీ తన 3వ టర్మ్ను ప్రారంభించినప్పుడు దేశం తన మంత్రివర్గం యొక్క పూర్తి కూర్పు మరియు కీలకమైన పోర్ట్ఫోలియోల కేటాయింపును బహిర్గతం చేస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అనుభవజ్ఞులైన నాయకులు మరియు సంకీర్ణ భాగస్వాముల నుండి తాజా ముఖాల సమ్మేళనంతో కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లను పరిష్కరించడానికి మరియు సంపన్నమైన మరియు సమ్మిళిత భారతదేశం దిశగా ఒక కోర్సును రూపొందించడానికి సిద్ధంగా ఉంది. 3. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 ప్రకటించబడింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 ప్రకటించబడింది. ఇందులో 105 ఉన్నత విద్యా వ్యవస్థల్లో 1500 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అకాడమిక్ ఎక్సలెన్స్ మరియు ఇన్నోవేషన్ పట్ల ప్రపంచ నిబద్ధతను నొక్కిచెబుతూ ఈ సంవత్సరం ర్యాంకింగ్ ఎప్పుడూ పెద్దదిగా ఉంది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు. ఉన్నత విద్యలో అగ్రస్థానంలో నిలకడగా తమ స్థానాలను నిలబెట్టుకున్న ప్రతిష్టాత్మక సంస్థలచే ర్యాంకింగ్లు నాయకత్వం వహిస్తాయి. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం టాప్ 10 యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. ర్యాంక్, విశ్వవిద్యాలయం, స్థానం, మొత్తం స్కోరు 1. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT, కేంబ్రిడ్జ్, యునైటెడ్ స్టేట్స్ 102. ఇంపీరియల్ కాలేజ్ లండన్, లండన్, యునైటెడ్ కింగ్డమ్ 98.53. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, యునైటెడ్ కింగ్డమ్ 96.94. హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్, యునైటెడ్ స్టేట్స్ 96.85. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్, యునైటెడ్ కింగ్డమ్ 96.76. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్, యునైటెడ్ స్టేట్స్ 96.17. ఎత్ జ్యూరిచ్, జ్యూరిచ్, స్విట్జర్లాండ్ 93.98. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాస్, సింగపూర్ 93.79.
UCL, లండన్, యునైటెడ్ కింగ్డమ్ 91.6, 10. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాల్టెక్, పసాదేనా, యునైటెడ్ స్టేట్స్ 90.9. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, భారతదేశం, ర్యాంక్, విశ్వవిద్యాలయం, స్థానం, మొత్తం స్కోరు 118. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, IITB, ముంబై, భారతదేశం 56.3, 150. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, IITD, న్యూఢిల్లీ, భారతదేశం 52.1, 211. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇండియా 45.0, 222. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, IITKGP, ఖరగ్పూర్, భారతదేశం 43.7, 227. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, IITM, చెన్నై, భారతదేశం 43.5, 263. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, IITK, కాన్పూర్, భారతదేశం 39.3, 328. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, న్యూఢిల్లీ, భారతదేశం 33.8, 335. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, ఈటర్, రూర్కీ, భారతదేశం 33.4, 344. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి, IITG, గౌహతి, భారతదేశం 32.9, 383. అన్నా విశ్వవిద్యాలయం, చెన్నై, భారతదేశం 30.6, 4. 77వ ప్రపంచ ఆరోగ్య సభ సభ్య దేశాల నుండి 300 సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని 2005 నాటి అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు 77వ ప్రపంచ ఆరోగ్య సభ ద్వారా సవరించబడ్డాయి. ప్రపంచవ్యాప్త ఆందోళన కలిగించే మహమ్మారి మరియు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను అంచనా వేయడానికి మరియు పరిష్కరించడానికి దేశాల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం సవరణల ఉద్దేశ్యం. అవి IHR ద్వారా నిర్దేశించబడిన ప్రాథమిక సామర్థ్యాలను సృష్టించడం, బలోపేతం చేయడం మరియు సంరక్షించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇచ్చే చర్యలను కలిగి ఉంటాయి. అలాగే వైద్య అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత ఆరోగ్య అంశాలకు న్యాయమైన ప్రాప్యతను అందించే చర్యలను కలిగి ఉంటాయి. సవరణ లక్ష్యం అంతర్జాతీయ ఆందోళన మరియు పాండమిక్ ఎమర్జెన్సీల పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీల కోసం సిద్ధం చేయడానికి మరియు ప్రతిస్పందించడానికి దేశాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం సవరణల లక్ష్యం. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత ఆరోగ్య ఉత్పత్తులకు సమానమైన ప్రాప్యతను సులభతరం చేయడానికి, అలాగే IHR కింద అవసరమైన ప్రధాన సామర్థ్యాలను నిర్మించడం, బలోపేతం చేయడం మరియు నిర్వహించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతుగా ఆర్థిక వనరులను సమీకరించడం వంటి నిబంధనలను కలిగి ఉంటాయి. 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ప్రాముఖ్యత దాని 77వ సెషన్లో. ఈ సంవత్సరం ఈవెంట్ యొక్క థీమ్ అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం. గ్లోబల్ హెల్త్కేర్ వల్ల కలిగే నష్టాలు మరియు ప్రభావాల గురించి లోతైన అవగాహన కలిగి ఉండటం. ప్రపంచ ఆరోగ్యానికి కీ ముప్పులు సాధ్యమయ్యే పరిష్కారాలతో పాటు ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందించడం అనే పేపర్లో గుర్తించబడ్డాయి. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎందుకు అవసరం? గత కొన్ని సంవత్సరాలుగా సమాజం కోవిడ్-19 మహమ్మారి, భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు మరియు వాతావరణం మరియు శక్తి సంక్షోభాల ప్రభావాలతో సహా ప్రతికూల సంఘటనల తరంగాన్ని ఎదుర్కొంది.
ఇవి ప్రపంచ ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణను చుట్టుముట్టాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సభ ఇలాంటి ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు వాటిని ఎలా అధిగమించాలో నిర్ణయించడానికి బాధ్యత వహిస్తుంది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంటే ఏమిటి? ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యొక్క పాలక మండలి. ఇది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఒక సంస్థ. ఇది ప్రపంచ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడం మరియు ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య చికిత్స అందుబాటులో ఉండేలా చూసుకోవడం. ప్రతి సంవత్సరం WHO సభ్య దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని జెనీవాలోని ప్రధాన కార్యాలయంలో సమావేశమవుతారు. సంస్థ యొక్క కార్యనిర్వాహక మండలిచే నిర్వచించబడిన నిర్దిష్ట ఆరోగ్య సంరక్షణ ఎజెండాను చర్చించారు. ఎగ్జిక్యూటివ్ బోర్డ్లో సాంకేతికంగా అర్హత కలిగిన 34 మంది సభ్యులు 3 సంవత్సరాల కాలానికి ఎన్నికయ్యారు. ప్రతి సంవత్సరం జనవరిలో వారు అజెండా మరియు ఆమోదం కోసం ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి సమర్పించాల్సిన తీర్మానాలను నిర్ణయించడానికి సమావేశమవుతారు. అసెంబ్లీ ఏం చేస్తుంది? ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ప్రతినిధులు రాబోయే సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ యొక్క పాలసీ ఎజెండాపై చర్చించారు మరియు ప్రజారోగ్య రంగంలో WHO యొక్క ప్రయత్నాలను నిర్దేశించే ఆరోగ్య లక్ష్యాలు మరియు వ్యూహాలను నిర్ణయిస్తారు. సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ను 5 ఏళ్ల కాలానికి ఎంపిక చేయడానికి ఓటింగ్ చేయడం సంస్థ యొక్క ఇతర విధుల్లో ఒకటి. ప్రపంచంలోని ప్రధాన ప్రజారోగ్య సంస్థ అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ 2022లో రెండవసారి పదవికి తిరిగి ఎన్నికయ్యారు. ఆర్థిక విధానాలను పర్యవేక్షించడంతో పాటు భవిష్యత్తులో WHO కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రతిపాదిత బడ్జెట్ ప్రోగ్రాంను అసెంబ్లీ ఆమోదిస్తుంది. పని కార్యక్రమాల అమలును ట్రాక్ చేస్తుంది మరియు ఖాళీలను మూసివేయడానికి వ్యూహాలను అభివృద్ధి చేస్తుంది.